డ్రాప్ షిప్పింగ్లో సక్సెస్ అవ్వడానికి విన్నింగ్ ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్. డ్రాప్ షిప్పింగ్ మోడలే కాకుండా మీరు మీ ఈ-కామర్స్ బిజినెస్లో సక్సెస్ కావాలి అనుకుంటే మీ యొక్క సక్సెస్ రేట్ మీరు సెలెక్ట్ చేసే విన్నింగ్ ప్రోడక్ట్ పైన చాలా డిపెండ్ అవుతుంది. సో అటువంటి విన్నింగ్ ప్రోడక్ట్ను మనం కరెక్ట్గా ఎలా ఐడెంటిఫై చేయగలం? విన్నింగ్ ప్రోడక్ట్స్ను ఐడెంటిఫై చేయడానికి మనకు 5 మెథడ్స్ ఉంది. ఆ మెథడ్స్ ఏంటి అని మనం చూసే ముందు ఈ విన్నింగ్ ప్రోడక్ట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అని చూద్దాం. ఈ క్యారెక్టర్స్ ఆ ప్రోడక్ట్స్కు ఉంటే దాన్ని మనం విన్నింగ్ ప్రోడక్ట్గా చూస్ చేసుకోవచ్చు. నెంబర్ 1, యూనిక్ అండ్ ఇన్నోవేటివ్. ఒక ప్రోడక్ట్ యూనిక్ అండ్ ఇన్నోవేటివ్గా ఉంటే దాన్ని మనం కస్టమర్స్కు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ మీద మనం ఎక్కువ మార్జిన్స్ పెట్టుకోవచ్చు. అలా ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నా కస్టమర్ ఇది ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్ అని పర్చేస్ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే సిన్స్ ఇది యూనిక్ అండ్ ఇన్నోవేటివ్గా ఉండడం వల్ల మార్కెట్ ప్లేసెస్లో కూడా ఇది ఉండదు అని అనుకుంటారు. సో మనమే ఈ బ్రాండ్కి ఓనర్స్ అనుకొని మన వద్ద పర్చేస్ చేసే ఆప్షన్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. నెంబర్ 2, ప్రాబ్లమ్ సాల్వింగ్. మార్కెట్లో ఒక ప్రోడక్ట్ను 2 రకాలుగా సెల్ చేయవచ్చు. నెంబర్ 1, ఆ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ను ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్ను ఇంప్రెస్ చేసి సెల్ చేయడం, మోర్ లైక్ యాపిల్ చేసే విధంగా. ఈ మెథడ్లో కస్టమర్స్ కాంపిటీటర్స్తో కంపేర్ చేసి మన ఫీచర్స్ నచ్చితే మన ప్రోడక్ట్ను పర్చేస్ చేస్తారు. ఇంకో మెథడ్ కస్టమర్ ప్రాబ్లమ్స్ను ఐడెంటిఫై చేసి మీ ప్రాబ్లమ్కు ఇదే సొల్యూషన్ అని చెప్పి సెల్ చేయడం. ఇది చాలా ఎఫెక్టివ్ మెథడ్. మనం కరెక్ట్ ప్రాబ్లమ్స్ను ఐడెంటిఫై చేసి సొల్యూషన్స్ ఇచ్చినట్లయితే కస్టమర్స్ హ్యాపీ అండ్ మనకు కూడా మంచి పర్చేస్ వస్తుంది. సో మనం పిక్ చేసే ప్రోడక్ట్ కస్టమర్ యొక్క ప్రాబ్లమ్ను సాల్వ్ చేసేలా ఉంటే మనకు సెల్ చేయడం ఈజీగా ఉంటుంది అని అంటున్నా. నెంబర్ 3, ట్రెండింగ్. ఒక ప్రోడక్ట్ ట్రెండ్ అవుతున్నది అంటే ఆ ప్రోడక్ట్ చాలా మందికి నచ్చుతున్నది అని అర్థం. సో మనం ఆల్రెడీ ట్రెండ్ అవుతున్న ఒక ప్రోడక్ట్ను పిక్ చేసామంటే కస్టమర్ను పర్చేస్ చేయడానికి కన్విన్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. నెంబర్ 4, సప్లై అండ్ డిమాండ్. నేను ఆల్రెడీ చెప్పిన విధంగా కస్టమర్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ను ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆ సొల్యూషనే మన ప్రోడక్ట్గా ఉంటే మనం ఆ ప్రోడక్ట్ను ఈజీగా సెల్ చేయవచ్చు. అండ్ ఫైనల్లీ ప్రైస్. మన ప్రోడక్ట్ను పర్చేస్ చేసే మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు డోపమైన్ కిక్ కోసం సోషల్ మీడియాలో స్క్రోల్ చేసే వాళ్ళే. సో అలా స్క్రోల్ చేసే మన కస్టమర్స్ను మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. మనకు కూడా మనం సెల్ చేసే ప్రోడక్ట్ వర్త్ ఎంత అని తెలుసుంటుంది. 500 రూపీసే మ్యాక్సిమం వర్త్ ఉన్న ప్రోడక్ట్ను ఎవరో చెప్పారని 1200 రూపీస్కి సెల్ చేయాలని ట్రై చేస్తే అది వర్కౌట్ అవ్వదు. సో మీ ప్రోడక్ట్కు 1000 to 1200 రూపీస్ ప్రైస్ పెడితే కూడా సోషల్ మీడియాలో స్క్రోల్ చేసే వ్యూవర్స్కి కూడా అది వర్త్ అని అనిపించేలా ఉండాలి. ఇవి నేను బేసిక్గా చూసే నా రిక్వైర్మెంట్. సో ఈ రిక్వైర్మెంట్స్ను మైండ్లో పెట్టుకొని మనం ఇప్పుడు ప్రోడక్ట్స్ను ఐడెంటిఫై చేయడం ఎలా అని చూద్దాం. నెంబర్ 1, ట్రెండింగ్ ప్రోడక్ట్స్ ఆర్ ట్రెండింగ్ నిష్. ఇంటర్నెట్లో ట్రెండ్స్ను ఐడెంటిఫై చేయడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పెయిడ్ వెబ్సైట్స్. ఇవి గూగుల్ ట్రెండ్ వెబ్సైట్కి సిమిలర్గా ఉంటాయి. అసలు గూగుల్ ట్రెండ్స్ ఏంటి బ్రో, ఫస్ట్ టైం వింటున్నా అని అడిగితే మనం అందరం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం కదా. ఒక్కొక్క ఏరియాస్ అండ్ సీజన్ను బట్టి మనం గూగుల్లో సెర్చ్ చేసే కంటెంట్ అండ్ విషయాలు కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆంధ్రాలో ట్రెండ్ అయ్యేది తెలంగాణలో ట్రెండ్ కాకపోవచ్చు, లేదా ఇండియా విసెస్ యూఎస్ఏలో ట్రెండ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు కదా. బట్ కొన్ని విషయాల్లో మనం అందరం కామన్గా సెర్చ్ చేస్తాం. సో అది ఒక ట్రెండ్ను క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది టైంలో ఉగాది రిలేటెడ్ క్వైరీస్ సర్చెస్ ట్రెండ్ అవుతాయని మనకు తెలిసిందే. ఇలా ట్రెండ్ అవుతున్న విషయాలను మనం గూగుల్ ట్రెండ్స్ అనే ఫ్రీ వెబ్సైట్లో చెక్ చేయవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ అవుతున్న ల్యాడర్ ఎక్కితే మనకు యూస్ అంతగా ఉండదు. ఎందుకంటే ఆ ట్రెండ్ని యూస్ చేసి మనం మనీ చేసే ముందే ఆ ట్రెండ్ అయిపోతుంది. అక్కడే ఈ ట్రెండ్స్ను ఐడెంటిఫై చేసే వెబ్సైట్స్ వస్తాయి. ఈ వెబ్సైట్స్ని యూస్ చేసి మనం ట్రెండ్ స్టార్ట్ అయ్యే లోపలే ఆ ప్రోడక్ట్ ఆ నీష్ను ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆ ట్రెండ్లో మనం కూడా ట్రావెల్ చేసి మనీ మేక్ చేయవచ్చు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్లో వెళ్ళి చెక్ చేయండి. ఆ వెబ్సైట్స్ ఏంటి అనే లింక్స్ ఇచ్చింటా. సో ఇప్పుడు ఇటువంటి వెబ్సైట్ను యూస్ చేసి మనం ఎయిదర్ ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేయవచ్చు, లేదంటే అట్లీస్ట్ ట్రెండ్ అవుతున్న నీష్ను ఐడెంటిఫై చేయవచ్చు. ఈ మెథడ్లో మీకు అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ కనబడకపోతే డోంట్ వరీ, అక్కడే మనకు సెకండ్ మెథడ్ వస్తుంది. అదే టిక్ టాక్ యాడ్స్. ఒక ప్రోడక్ట్ ఇండియాకు రావడానికి ముందే ఫస్ట్ యూఎస్ఏ అండ్ యూరోపియన్ కంట్రీస్లో ట్రెండ్ అయ్యి అక్సెప్ట్ చేయబడుతుంది. ఆ ట్రెండ్ అండ్ సక్సెస్ను నోటీస్ చేసి మన ఇండియన్ ఇంపోర్టర్స్ వాటిని ఇండియాకి ఇంపోర్ట్ చేసి ఇండియాలో సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ కొన్నిసార్లు కొన్ని ప్రోడక్ట్స్ మన ఇండియాలో ఆల్రెడీ ఉంటాయి, బట్ ఇప్పుడు ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. వాటిని చెక్ చేయడానికి మనం టిక్ టాక్ వంటి ప్లాట్ఫామ్స్ను యూస్ చేయవచ్చు. బట్ టిక్ టాక్ ఆల్రెడీ బ్యాన్ అయింది కదా బ్రో అంటే, పబ్జీ కూడా ఒక కాలంలో బ్యాన్ అయిండే, బట్ అందుకని మనం అప్పట్లో దాన్ని యూస్ చేయడం కంప్లీట్గా మానేసామా? లేదు కదా. మనసుంటే మార్గం ఉంటుంది. VPN యాప్ ఇన్స్టాల్ చేసుకో, VPN ఆన్ చేసి టిక్ టాక్ ఇన్స్టాల్ చేసుకో, అందులో టిక్ టాక్ మేడ్ మీ బై ఇట్, టిక్ టాక్ ప్రోడక్ట్స్ అని సెర్చ్ చేయి. అలా చేస్తే ఆ టిక్ టాక్లో గల డిఫరెంట్ ప్రోడక్ట్స్ మనకు చూపిస్తుంది. నాకు పర్సనల్గా ఈ యాప్స్ను ఇన్స్టాల్ చేయడం నచ్చదు. సో ల్యాప్టాప్లో ఒపెరా బ్రౌజర్ యూస్ చేస్తా. ఆ బ్రౌజర్లోనే ఇన్బిల్ట్ VPN ఉంటుంది. సో అది ఆన్ చేసి టిక్ టాక్లో ప్రోడక్ట్స్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తా.
సో మీరు కూడా ల్యాప్టాప్ యూస్ చేసి సర్చ్ చేస్తానంటే సేమ్ మెథడ్ను ఫాలో చేయవచ్చు. ఇప్పుడు మెథడ్ 3 మెటా యాడ్స్ లైబ్రరీ. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ డ్రాప్ షిప్పర్స్ ఈ మెథడ్నే యూస్ చేస్తారు. మార్కెట్లో ఒక కొత్త బిజినెస్ను బిల్డ్ చేయడం కష్టం, బట్ ఆల్రెడీ ఉన్న బిజినెస్ను కాపీ చేసి మా బిజినెస్ బెటర్ అని మార్కెటింగ్ చేయడం ఈజీ. అదే మనం మెటా యాడ్స్ లైబ్రరీని యూస్ చేసి చేస్తాం. ఇది ఒక ఫ్రీ వెబ్సైట్. ఇందులో వెళ్ళి మీరు ఇక్కడ ఆల్ కేటగిరీస్ సెలెక్ట్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదా మీ నీషస్ ప్రోడక్ట్స్ను సర్చ్ చేసి యాక్టివ్ యాడ్స్ను మాత్రం చూపించు అని ఫిల్టర్ను అప్లై చేశారంటే మనకు యాక్టివ్గా అదర్ డ్రాప్ షిప్పర్స్ లేదా అదర్ బ్రాండ్స్ చేస్తున్న యాడ్స్ను చూపిస్తుంది. వాళ్ళు ఒక 3 వీక్స్ కంటే ఎక్కువ రోజులు యాడ్స్ను రన్ చేస్తున్నారంటే వాళ్ళు ఆ ప్రోడక్ట్ను టెస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారని అర్థం. సో మనం ఆ ప్రోడక్ట్నే పిక్ చేసుకోవచ్చు. అండ్ ఈ మెథడ్లో ఇంకో అడ్వాంటేజ్ ఏమిటంటే ఆ ప్రోడక్ట్ను సెల్ చేస్తున్న వాళ్ళ యొక్క వెబ్సైట్ను చూసి కంటెంట్ అండ్ అదర్ డిజైన్స్ను మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. మెథడ్ నెంబర్ 4 రోపోసో క్లౌడ్. రోపోసో క్లౌడ్ డ్రాప్ షిప్పింగ్ చేయడానికి అగ్రీ చేసిన సప్లయర్స్ కని బిల్డ్ చేసిన ఒక ప్లాట్ఫామ్. ఈ వెబ్సైట్కు డైరెక్ట్గా వెళ్ళి సైన్ ఇన్ చేసుకొని చెక్ చేస్తే ఆ వెబ్సైట్లోనే ఏ ప్రోడక్ట్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి అండ్ ఏ ప్రోడక్ట్స్ను చాలామంది వాళ్ళ షాపిఫై వెబ్సైట్కి యాడ్ చేశారు అనేదాన్ని మనం చూడవచ్చు. దాన్ని బేస్ చేసి కూడా మీరు డైరెక్ట్గా మీ ప్రోడక్ట్స్ను ఐడెంటిఫై చేయవచ్చు. ఇక్కడ చాలామంది చెప్పని ఒక ట్రిక్ ఏమిటంటే ఆ నోటిఫికేషన్ ట్యాబ్లో అవుట్ ఆఫ్ స్టాక్ ప్రోడక్ట్స్ అప్డేట్ వస్తూ ఉంటాయి. అవి అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయంటే ఎవరో వాటిని ప్రాపర్గా మార్కెటింగ్ చేసి సెల్ చేస్తున్నారు అని అర్థం. అవి మళ్ళీ రీస్టాక్ అయ్యిందంటే వెంటనే ఆ ట్రెండ్లో ఆప్టిన్ అవ్వడానికి ట్రై చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెథడ్ నెంబర్ 5 మీనియా. ఈ వెబ్సైట్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న ఒక వెబ్సైట్. ఇది కూడా ఒక పెయిడ్ వెబ్సైటే. ఇందులో టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ పింట్రెస్ట్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ట్రెండ్ అవుతున్న ప్రోడక్ట్స్ను డైరెక్ట్గా ఐడెంటిఫై చేయవచ్చు. మనం ఫ్రీ ట్రయల్ యూస్ చేసి యాడ్స్ను చెక్ చేయవచ్చు, బట్ డైరెక్ట్గా విన్నింగ్ ప్రోడక్ట్స్ను చెక్ చేయాలంటే మనకు సబ్స్క్రిప్షన్ ఉండాలి. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ యొక్క రీల్స్ను మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మన యాడ్ కాపీలో యూస్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా యాడ్ కాపీ అలాగే జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే అంతగా వర్క్ అవ్వదు. మీ సైడ్ నుంచి కూడా మీరు ఎయిదర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇలాంటిది ఏదైనా చేస్తే కొంచెం ఎక్కువ రిజల్ట్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 5 మెథడ్స్లో ఏది యూజ్ చేయడం బ్రో అంటే అన్నీ యూజ్ చేయవచ్చు. నేను చెప్పిన అన్ని మెథడ్స్ ఇండియాస్ టాప్ డ్రాప్ షిప్పర్స్ యూజ్ చేస్తున్న మెథడ్సే. నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ ఆ ప్రోడక్ట్కి మ్యాచ్ అవుతున్నాయి అని మీరు అనుకుంటే ఆ ప్రోడక్ట్ను టెస్ట్ చేయండి. బయట చాలామంది చెప్పిన ఒక ట్రూత్ ఏమిటంటే ఎవరికి చూసిన వెంటనే ఇదే హీరో ప్రోడక్ట్ అని తెలియదు. వాళ్ళు కొన్ని ప్రోడక్ట్ను పిక్ చేసుకుంటారు. ఆ ప్రోడక్ట్కు ఫస్ట్ ఒక 100 రూపీస్ బడ్జెట్ పెట్టి ఫేస్బుక్లో యాడ్స్ను రన్ చేస్తారు. ఆ యాడ్స్లో ఏవి బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయని చూసి వాటిని కంటిన్యూ చేసి మిగిలిన ప్రోడక్ట్స్ యాడ్స్ను ఏదర్ ఇంప్రూవైజ్ చేస్తారు లేదంటే యాడ్స్ను డంప్ చేసేస్తారు. సో మీరు కూడా ఆ మెథడ్ను ట్రై చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో మీకు వాల్యుబుల్ అని అనిపించిందంటే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్కు సప్లయర్స్ను ఎలా ఐడెంటిఫై చేయడం అనే దాని గురించి చూడబోతున్నాం. సో ఆ వీడియోను మిస్ చేయకుండా ఉండడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. That's it guys. Thanks for watching. See you guys in the next video.